కాకినాడ జిల్లా జగ్గంపేటలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తనదైన శైలిలో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల యమధర్మరాజు చిత్రగుప్తుడు వేషధారణలో ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు తాజాగా చిన్నారులతో బుర్రకథ కార్యక్రమం నిర్వహించి వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై సందేశం అందించారు. రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరిలో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఈ బుర్రకథ క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు పిలుపునిచ్చారు. బండి మీద ఒకరో ఇద్దరు కాదు, మినిమం ముగ్గురు నలుగురు ఎక్కుతాం. ఇంకా స్పీడ్ అంటావా 40-50 అయితే అస్సలు అనవదు. ఎక్సలెటర్ తిప్పితే 100 దాటాలంతే. అబ్బబ్బా ఏం చెప్పారా, నీలాంటి ఎదవలుండబట్టి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సిఐ గారు వీడికి లైసెన్స్ లేదంట. రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే తోలు తీసేయండి. అదేటక్క అలాంటివిటక్క ఆన్లైన్ రా, 18 సంవత్సరాలు దాటితేనే బండి నడపాలి. అలా కాకుండా ఎవరు పడితే వారు నడిపితే ఇలా తోలు తీసేయాలి. అలాగే కారు తోలేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే అది మీ ప్రాణాల్ని కాపాడుతుంది. ఓ లారీ మరియు బస్సులు తోలే అన్నల్లారా, మీ చేతిలో 1, 100, 1000 కాదు, కొన్ని లక్షల మంది ప్రాణాలు ఉన్నాయి. అది మీరు గుర్తిరిగి బండిని నడపండి. అలాగే వెహికల్స్ ని రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తే వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ కి రాత్రి వేళల్లో ఏమీ కనిపించక యాక్సిడెంట్ జరుగుతుంది.